అమ్మానాన్న అనాథ ఆశ్రమంలో జీవిస్తున్న మరియమ్మ అనే అభాగ్యురాలిని యాజమాన్యం కుటుంబానికి అప్పగించింది. పూర్తి వివరాల్లోకి వెళితే, మతిస్థిమితం సరిగా లేక గత కొన్ని నెలలుగా అమ్మానాన్న అనాథ ఆశ్రమంలో ఉంటున్న మరియమ్మ ఆశ్రమంలోని వైద్యశాలలో చికిత్స తీసుకుంటోంది. మరియమ్మ గురించిన వీడియోలను ఇన్స్టాలో అప్లోడ్ చేయగా ఆమె కుటుంబ సభ్యులు చూసి ఆశ్రమానికి ఫోన్ చేసి రక్షణాలయానికి వచ్చారు. కుటుంబ సభ్యులకు దూరమైన మరియమ్మను చూసిన కుమార్తె స్రవంతి ఇన్నాళ్ళు ఏమైపోయావమ్మా అంటూ భావోద్వేగానికి గురయింది. నగర్ డిస్టిక్ లో అప్పుడు ఇట్లానే నడుచుకుంటూ ప్రయాణం పోవాలి, టెంపుల్స్ ఇట్లా ఉంటాయి సార్, అప్పుడు ఎవరు ముందుకు రారు. ఇంకా పూర్తిగా నయం కాని తల్లి మానసిక స్థితిని చూసి కన్నీళ్లు పెట్టుకుంది. మానసిక స్థితి సరిగా లేని కారణంగా 7 నెలల క్రితం ఇల్లు విడిచి వెళ్లిపోయిన మరియమ్మను తిరిగి అప్పగించిన అమ్మానాన్న అనాథ ఆశ్రమానికి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. మరియమ్మ ఈమె పేరు. 7 నెలలైంది తప్పిపోయామె. ఇన్స్టాగ్రామ్ లో చూసి వీడియోలు చూసుకుంటా దాన్ని సర్చ్ చేస్తుంటే ఈమె ఫోటో కనిపించగానే దానిలోకి ఫోన్ చేసి ఇక్కడ వచ్చినామండి, చూసి తీసుకెళ్దామని. 7 నెలల నుంచి ఎతుకుతున్నాం. నా పేరు శ్రవంతి, తిను మా అమ్మ. తప్పిపోయి 7 months అవుతుంది. సో మా రిలేషన్ వాళ్ళు ఇట్లా వీడియో చూసిరని చెప్తే ఇన్స్టాగ్రామ్లో మేము కూడా సెర్చ్ చేసి కాల్ చేసి మీ దగ్గరకు వచ్చినాము. థ్యాంక్ యూ సో మచ్. అనంతరం మరియమ్మను కుటుంబ సభ్యులకు అప్పగించినట్లుగా ఆశ్రమ సిబ్బంది సంతకం పెట్టించుకుని పంపించారు. మరియమ్మ ఆరోగ్య పరిస్థితి కుదుటపడి ఇక నుంచైనా కుటుంబ సభ్యులతో కలిసి జీవించాలని అమ్మానాన్న అనాథ ఆశ్రమం కోరుకుంటోంది.